హలో అండి. హాయ్. టీజీ డీసెట్‌కి సంబంధించి మనం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందామండి. మనం గూగుల్‌లోకి వెళ్ళి డీసెట్ 2005 అని సెర్చ్ చేస్తే మనకు ఫస్ట్ లాగిన్ పేజ్ వస్తుందండి. డీసెట్ అనేసి అది మనం ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేశాక ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఓపెన్ అయినప్పుడు మనం ఆప్షన్స్ చూద్దామండి ఏమేమి ఉన్నాయనేసి. ఫస్ట్ వచ్చేసి టీజీ డీసెట్ 2005 ర్యాంక్స్ రిజల్ట్స్ వచ్చేసి 5th రోజు వచ్చాయండి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమో 9th నుండి 13th వరకు ఉందండి. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 14th నుండి 17th వరకు ఉంది. ది స్టూడెంట్స్ కెన్ చెక్ దేర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ ఫ్రమ్ ది టీజీ డీసెట్ 2025 వెబ్సైట్ డ్యూలీ బై ఎంటరింగ్ హాల్ టికెట్ నెంబర్. హాల్ టికెట్ నెంబర్ మనం ఎంటర్ చేస్తే మన వెరిఫికేషన్ సెంటర్ ఎక్కడ వచ్చేసింది అంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఎక్కడ వచ్చింది అనేది తెలుస్తుంది. మనం నార్మల్గా ఎక్కడ అప్లై చేసుకున్నామో ఏ డిస్ట్రిక్ట్ నుండి అప్లై చేసుకున్నామో ఆ డిస్ట్రిక్ట్లోనే గవర్నమెంట్ డైట్ కాలేజ్లోకి వెళ్ళి మనం వెరిఫికేషన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఇదంతా మీకు తెలిసిందే కదండి. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అండి. ఫస్ట్ వచ్చేసి ఎవరైతే అభ్యర్థులు వెరిఫికేషన్ కోసం వస్తున్నారో వాళ్ళందరూ ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ తెచ్చుకోవాలండి. అది వచ్చేసి టీజీ డీసెట్ 2025 హాల్ టికెట్ అండి. అండ్ ర్యాంక్ కార్డ్ ఆఫ్ డీసెట్ 2025 సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అండి. అండ్ ఎస్ఎస్సి బిలో అండి. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఏమో బోనోఫైడ్ సర్టిఫికేట్ అప్ టు ఇంటర్ వరకు అండి. అండ్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ వచ్చేసి రీసెంట్ అండి. రీసెంట్ ఇన్కమ్ తీసుకోవాలి. అండ్ క్యాప్ అంటే గవర్నమెంట్ ఇన్కమ్ వచ్చిన వాళ్ళకి సంబంధించి ఇది క్యాప్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, అది తీసుకోవాలి. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ కూడా ఉండాలండి. ఇవన్నీ వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. అండ్ జీరాక్స్ వచ్చేసి అన్ని 2 సెట్స్ పెట్టుకోండి. అండ్ 2 కాపీస్ ఆఫ్ ఫొటోస్ పెట్టుకోండి. ఇవన్నీ కంపల్సరీగా మీరు జీరాక్స్ అండ్ ఒరిజినల్స్ తెచ్చుకోండి అండి. అండ్ నెక్స్ట్ చెక్ వెరిఫికేషన్ సెంటర్. మన వెరిఫికేషన్ సెంటర్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలంటే మనం చెక్ వెరిఫికేషన్ సెంటర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు మన కింద అక్కడ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుందని మనం హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు డీటెయిల్స్ వస్తాయి. అండ్ మీకు ఏ డిస్ట్రిక్ట్లో అప్లై చేసుకున్నా అంటే రంగారెడ్డిలో అప్లై చేసి రంగారెడ్డి గవర్నమెంట్ డైట్ కాలేజ్ అంటే అది వచ్చేసి వికారాబాద్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం వెరిఫికేషన్ చేసుకోవాలండి. గవర్నమెంట్ కన్సర్న్ గవర్నమెంట్ డైట్ ఫోన్ నెంబర్స్ అంటే మనకు ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో వికారాబాద్లో ఉంది కదండి డైట్ కాలేజ్. ఆ కాలేజ్కి సంబంధించి నెంబర్స్ అనేది మనకు అక్కడ ఉంటే మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా మనం ఆ నెంబర్కి కాల్ చేసి మన డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ అండ్ డే వైజ్ సెంటర్ కౌంట్ అంటే మనకు ఏ డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మనం వెళ్తున్నాం కదా, ఆ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మనకు 1 to 500 వరకు 9th రోజు ఉంటుందండి. అండ్ 500 నుండి 1000 ర్యాంక్ వరకు 10th రోజు. అలా మీ డేట్ మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ నేమ్ చూసుకొని మీ డేటు ఎప్పుడు ఉందో సెలెక్ట్ చేసుకొని ఆ రోజు చూసుకొని మీ సర్టిఫికెట్ అన్నీ ఉన్నాయా లేదా మళ్ళీ చెక్ చేసుకోండి. ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి, ఎందుకైనా మంచిది. అండ్ అన్నీ ఒక దగ్గర పెట్టుకోండి. అండ్ మీరు ఫొటోస్ కూడా 2 అంటే 2 కాకుండా ఎక్కువ తీసుకెళ్ళండి. అండ్ అక్కడ మీరు సబ్మిట్ చేసేసేయండి. సబ్మిట్ చేసేసిన తర్వాత మీకు వెబ్ కౌన్సిలింగ్ అవుతుందండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 14th నుండి 17th వరకు పెట్టుకోవచ్చు. అంటే ఫస్ట్ మనం వెరిఫికేషన్ అయిపోయినాక అంటే 13th వరకు వెరిఫికేషన్ లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మనం 14th నుంచి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చే కాలేజ్ వచ్చేసి ముందు పెట్టుకోండి. అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి సెకండ్ పెట్టుకోండి. అలా మీకు దగ్గర అంటే నాకు ఇది దగ్గర అవుతుంది, నేను ఇక్కడికి తొందరగా వెళ్ళగలను అని అనుకుంటారు కదా. అండ్ బెస్ట్ కాలేజెస్ వచ్చేసి ముందు పెట్టుకోండి. అలా అయితే మీకు సెలెక్టెడ్ వచ్చేసి వస్తుందన్నమాట. మీ ర్యాంక్ని బట్టి కూడా వస్తుంది. సో ఇలా ఇప్పుడు మనం మన డిస్ట్రిక్ట్ వైజ్లో ఇన్ని నెంబర్స్కి ఈరోజు ఇన్ని నెంబర్స్కి ఈరోజు అనేసి ఇక్కడ ఉంటుందండి లిస్ట్. ఆ లిస్ట్ చూసుకొని దాంట్లో మీ నేమ్ ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, జెండర్ అండ్ ర్యాంక్ ఎంత వచ్చింది అండ్ ఏ ర్యాంక్ నుండి ఏ ర్యాంక్ వరకు ఏ డేట్ రోజు ఉంది అనేసి కూడా ఇక్కడ ఇస్తుందండి. అండ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి కూడా ఇక్కడ పక్కన ఇస్తుంది. సో అందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి టైంకి వెళ్ళేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని నెక్స్ట్ డే నుండి అంటే 13th నుండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే
ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి. నేను వచ్చేసి మీ డౌట్స్కి క్లారిఫై చేశానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.